బ్యాక్ టు మై ఛానల్ భారతి స్టోరీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్లో అయితే షేర్ చేసుకోండి. కనుక కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్లో వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ అండ్ షాపింగ్ రివ్యూస్ ఎవ్రీథింగ్ అనేది నా ఛానల్లో వస్తూ ఉంటాయి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేయండి. సో నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా వీడియో ఏంటి అనేది. సో మా ప్రిన్సీ రియల్ ఫంక్షన్ చేసాం. సో నేను దాన్ని వీడియో అసలు అప్లోడ్ చేయాలి అనుకున్నాను, బట్ ఇప్పటివరకు వీడియో ఇంకా మాకు రాలేదు. సో ఆ వీడియో వచ్చాక కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే అప్పుడు నేను ప్రిన్సీ వేసుకున్న ఆఫర్ డీటెయిల్స్ అయితే చెప్దామని వచ్చేసాను అనమాట. సో పిక్స్ కానీ ఏది నేను పోస్ట్ చేయలేదు ఇప్పుడు వరకును. ప్రిన్సీ అయితే ఫిబ్రవరి 13th డెలివరీ అయింది నాకు. ఫిబ్రవరి 13th నైట్ అనమాట. సో మేము క్రాడల్ సెరమనీ అండ్ నేమింగ్ సెరమనీ రెండు కలిపి పెట్టేసుకున్నాము. సో అదైతే March 10th పెట్టుకున్నాము అనమాట. 1 month అయిపోయింది. అంటే 13 అయితే ఇంక 1 month వచ్చేస్తుంది. 21 రోజు పెట్టుకుంటారు కదా, బట్ మేము March 10th ఎందుకు పెట్టుకున్నాము అంటే March 10th నా బర్త్డే ఉంది. సో రెండు కలిసి వస్తాయి అనేసి బాగుంటుంది కదా, ఏదో ఒక స్పెషల్ డే రోజు పెట్టుకుంటే ఎలాగూ ఉంది కాబట్టి సో అప్పుడు పెట్టుకున్నాము. బట్ నాకైతే అస్సలు నేను చాలా వీక్ అయిపోయాను డెలివరీ అయ్యాక. తెలిసిందే కదా రకరకాల ప్రాబ్లమ్స్ ఇంకా. సో దానివల్ల షాపింగ్ చేయాలని అవి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఏంటంటే అసలు ఓపిక లేదనమాట. చాలా నీరసం అయిపోయింది. లేవడానికి చాలా కష్టంగా ఉండేది. ఒక 10 days పాటు నన్ను ఎవరొకరు లేపి వాష్రూమ్కి తీసుకెళ్ళడం కానీ తినడానికైనా 10 days పాటు నన్ను ఎవరొకరు లేపి కూర్చోబెట్టడమే. తర్వాత నుంచి ఏదో కొంచెం నాకు నేను నార్మల్ అయ్యాను. మధ్యలో ఏంటంటే మనకి ఇది ఉంటుంది కదా, బ్యాక్ బోన్ హెడేక్ సంథింగ్ ఏదో అంటున్నారు దాన్ని. సో స్పైనల్ హెడేక్ అంట అది. సో అది వచ్చేసింది నాకు. చాలా ఇవ్వబోయేది, చాలా నేను ప్రేయర్ చేస్తాను అనమాట. ఆ స్పైనల్ హెడేక్ అనేది అసలు ఎవరికి రాకూడదు అనేసి. సో ఏంటంటే డెలివరీ అయినాక పిల్లో వేసుకోకూడదు అంట. పిల్లో వేసుకుంటే హెడేక్ వచ్చేస్తుంది అని తర్వాత నర్స్ చెప్పింది. బట్ వాళ్ళే నాకు ముందు ఆ జాగ్రత్త చెప్పలేదు అనమాట. ప్రికాషన్స్ వాళ్ళు చెప్పాలి కదా డెలివరీ అయినాక ఇలా ఉండాలి అలా ఉండాలని. సో అది చెప్పలేదు నాకు పిల్లో వేసుకోకూడదని. నేను పిల్లో వేసేసుకున్నాను నార్మల్గానే. ఇంకా ఆ హెడేక్ ఎంత దారుణం అంటే అసలు చెప్పలేను ఇంక మాటల్లో అయితే. సో అదంతా వేరే కథలండి. దానివల్ల నాకు అస్సలు ఓపిక లేదు. 1 month దగ్గరగా 1 month అయిపోయినా కూడా నేను అంత యాక్టివ్గా ఉండేదాన్ని కాదు. సో చెయ్యాలా వద్దా క్రాడల్ సెరమనీ అంటుండేవారు మా హస్బెండ్, ఇంకా అలాగే అన్నయ్య కూడా. నీకు బాగోకపోతే వద్దులే ఇంకా క్యాన్సిల్ చేసేద్దాము అని. బట్ చెయ్యాలి కదా, ఏదో ఒకలా ఓపిక తెచ్చి ఏం పర్వాలేదు పెడదాము చేద్దాము, చేయకపోతే ఎలాగా అనేసి నేను అన్నాను. మా షాపింగ్ విషయానికి వస్తే షాపింగ్ అంటే ఏం లేదు, వెళ్ళు తీసుకో అంటూ ఉండేవాడు అన్నయ్య. వెళ్ళి తీసుకెళ్తాను అని, పాపతో ఎక్కడ వెళ్తాను అనేదాన్ని. అందులోకి ఫుల్ ఎండలు ఒకటి. సో ఇంక ఇవన్నీ ఇంకా ఎండలు కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. నా శారీకి పెద్ద స్టోరీ ఏం లేదు. ఇంకా ఒక 10 days ముందు అంతే వెళ్ళి, 10 days కూడా కాదు 1 week ఏమో ఐ థింక్. సో తీసేసుకున్నాను ఇంకా ఏదో ఒకటి లే అన్నట్టు. నేను ఫస్ట్ అయితే బొటీక్లో మా ముగ్గురికి అవుట్ఫిట్స్ చేయించుకోవాలి అనుకున్నాను. కానీ తర్వాత నాకు అసలు నిజంగా అసలు ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఒకటి వేసేసుకోవచ్చు అనుకున్నాను. మా పెళ్లి శారీ వేసుకుందాం అనుకున్నాను. సో పెళ్లి శారీస్తో చాలా ఫొటోస్ ఉన్నాయి. బాగోదేమోలే ఇప్పుడు అప్పుడు ఒకటే ఎక్కువైపోతాయి ఫొటోస్ అని నేను అనుకున్నాను. ఇంకా శారీ ఇది ఒకటి తీసుకుందాం పేరు చెప్పుకుని అనేసి ఇంకా అప్పటికప్పుడు ఒక సాఫ్ట్ బనారసి శారీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ శారీ తీసుకున్నాను, చూపిస్తాను ఆ శారీ. సో అమ్మ అయితే దీన్ని ఒక కవర్లో పెట్టి చాలా జాగ్రత్తగా స్టోర్ చేసింది. సో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నా శారీ అనమాట. సాఫ్ట్ బనారసి సారీ, కడ్డీ, జార్జెట్ అని రకరకాలుగా ఉన్నాయి దీని పేర్లు. ఈ మధ్య బాగా కొంచెం ట్రెండింగ్ అవుతున్నాయి కదా, సో అందుకని బాగుంది అన్నట్టు ఇంకా తీసేసుకున్నాను నేను. తీసుకున్నాక ఏమైంది, దీన్ని చూసాక ఏమైందంటే ఇంటికి వచ్చి చూసుకున్నాక మా హస్బెండ్ ఈ కలర్ తీసుకున్నావా బాగుంటుందా, అసలు ఎలా ఉంటుంది అది ఇది అని నాకు డౌట్స్ పెట్టేశారు. నేను ఈ కలర్ ఎందుకు తీసుకున్నానంటే మా ఇంట్లో నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. సో దీన్ని అలా చేంజ్ చేసుకోవచ్చు అన్న ఇదిలో నేను ఈ శారీ తీసుకున్నాను. బాగుంది శారీ, చాలా బాగుంది, చూడగానే నాకు నచ్చింది అనమాట. సో అందుకని ఇంకా
మల్టీ కలర్స్ అంటే పర్పుల్, ఎల్లో, బ్లూ కలర్స్లో ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. ఫ్లోరల్ డిజైన్ వచ్చి బాగుంది. అండ్ అంచు కూడా బాగుంది, అంచు కూడా బాగా వచ్చింది. ఈ లేస్ అయితే దీనికి ఇవ్వలేదు. సో చెప్పాను కదా, నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి శారీని ఎలా చేంజ్ చేయాలి, ఎలా చేసుకోవాలి అనేసి. సో ఈ శారీ తీసేసుకుని నేను ఇందులో కలర్ వచ్చింది కదా, ఇక్కడ వైన్ కలర్ ఇచ్చాడు. ఇది వైన్ కలర్ అనమాట. వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది. సో ఈ లేస్ కూడా నేను లోకల్ షాప్స్లోనే తీసుకున్నాను. సో ఇలా వచ్చింది అనమాట. కట్ వర్క్ టైప్ వచ్చి ఇలా వచ్చింది. స్కాలప్ బోర్డర్ అంటారు కదా, సో ఈ షేప్ని దీన్ని స్కాలప్ అంటారు. సో అలా వచ్చింది బోర్డరు. నాకు ఈ బోర్డర్ అంతా వచ్చేసి 500 ఎంతో చెప్పాడు అనమాట. శారీకి సరిపడా ఇంకా ఎక్స్ట్రా కొంచెం మిగిలింది. సో 500 చెప్తే నేను బార్గెనింగ్ చేసి 350కి తీసుకున్నాను. సింపుల్గా తీసుకున్నాను. మరీ హెవీకి వెళ్తే బ్రైడ్ లాగా చాలా హెవీగా ఉన్నాయి ఇంకాను. సో అందుకనే సింపుల్గా తీసుకున్నాను. ఇంకా బ్లౌజ్ కూడా అంతే చేశాను అనమాట నేను. బ్లౌజ్ కూడా ఇందులో వచ్చింది ఏం తీసుకోలేదు. అండ్ పళ్ళు ఇలా ఉంది. పళ్ళు అయితే ఇలా వచ్చింది అనమాట. బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను. బ్లౌజ్ సేమ్ కలర్ ఇచ్చేసాడు బ్లౌజ్ అయితే. సో నేనేం చేశానంటే బోర్డర్ కలర్ ఉంది కదా, సో నేను వేయించుకున్న బోర్డర్ కలర్లోనే రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నాను అక్కడ షాప్లోను. సో దాని మీద నేను వర్క్ చేయించుకున్నాను అనమాట బ్లౌజ్ మీద. సో అది కూడా చూపిస్తాను. సేమ్ కలర్ తీసుకొని నేను ఇలా వర్క్ చేయించుకున్నాను అనమాట. కనిపిస్తుందా? సో శారీలో ఇచ్చిన కలర్స్ యూస్ చేసి నేను వర్క్ చేయమన్నాను ఆంటీకి. సో లోకల్ ఆంటీయే, నాకు తెలిసిన ఆంటీ ఉంటే సో ఆంటీని చేయమంటే తను ఎన్ని డేస్ అంటే జస్ట్ ఒక 1 వీక్ ముందు ఇచ్చాను నేను. 10 కదా, నేను తనకి 2nd or 3rd ఇచ్చాను ఈ బ్లౌజ్. 10 కంటే నాకు 10 కల్లా కావాలి, 9 నైట్ కల్లా కావాలి అన్నాను. టైం లేదు కదా మరి. సో ఇంకా హెవీ చేయడానికి టైం సరిపోదమ్మా అన్నారు. ఇంటి దగ్గర చేస్తారన్నమాట ఆవిడ. సో ఆవిడ ఏంటంటే శారీలో వర్క్ చూసి దాన్ని బట్టి ఇలా చేశారు. నాకు ఏమేమి వర్క్స్ ఉన్నాయో ఆవిడ తెలుసు. సో అందుకని నాకు ఈ మోడల్ లేదు అని ఆంటీయే చేశారనమాట. నాకు పంపి ఎలా ఉంది ఏంటని అడిగి కన్ఫర్మ్ చేసుకుని. సో ఇక్కడ కూడా నేను స్కాలప్ బోర్డర్లో రావాలి ఆంటీ అని నేను చెప్పాను అనమాట. ఇది ఇలా బ్లౌజ్కి డిజైన్ ఇలా రావాలి, నేను లేస్ ఎంచుకుంటున్నాను. సో అంటే ఓకే అన్నారు. ఓకే అని నాకు ఆవిడ వితిన్ 4 డేస్లో చేసి ఇచ్చారు చెప్పాలంటే. నైట్ అంతా చేసి ఇచ్చారు. ఆవిడకి హెల్త్ బాగాలేదు, అయినా కూడా పాపం చేసి ఇచ్చారు ఆంటీ నాకు. సో బ్లౌజ్ వచ్చేసి ఇది సేమ్ హ్యాండ్. ఇక్కడ షుగర్ బీట్స్ అంటారు కదా వాటితో ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ వేశారు. హైలైట్ ఉందన్నమాట నా బ్లౌజ్ అయితే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని. సింపుల్గా చేసేయండి, హెవీ అవ్వదన్నారు కదా ఆంటీ అంటే సరే అమ్మ చేస్తాను అన్నారు. కానీ ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. అంతే కదా, ఎప్పుడైనా మనం ప్లాన్ చేసుకున్నది ఎప్పుడు జరగలేదంటే అంతకన్నా బెస్ట్ వస్తుందని మనం వెయిట్ చేయాలి. నేను నమ్మేదైతే అది నిజంగా. సో అలాగే జరిగింది. ఇంకో బ్లౌజ్ బ్యాక్ కూడా సేమ్ ఇక్కడ ఎలా వచ్చిందో హ్యాండ్స్కి కింద బ్యాక్ కూడా అలాగే చేశాను. చాలా బాగుంది కదా, ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఆంటీది. హ్యాండ్ వర్క్ కదా, ఇలాగే మగ్గం వర్క్ చాలా బాగుంటుంది. అంటే ఫినిషింగ్ ఉండదు ఒక్కొక్కరి దగ్గర మనం ఎక్కువ పెట్టి చేయించుకున్నా. సో ఈ ఆంటీ అంటే నాకు చేసే ఆంటీ ఫినిషింగ్ కూడా చెప్తున్నాను. సో ఈ బ్లౌజ్ ఓవరాల్ అయితే ఇదనమాట. శారీ అండ్ బ్లౌజ్. నా శారీ డీటెయిల్స్ అయితే ఇవి. సో శారీ వచ్చేసి నాకు 2500 పడింది. అండ్ బోర్డర్ అయితే 350 రూపీస్ పడింది. దీని బోర్డరు
లేస్ వేసాను కదా, ఆ లేస్ నాకు బండల్ 350 అండ్ శారీ 2500. బ్లౌజు నేను రా సిల్క్ తీసుకున్నాను, అది నాకు ఎంత పడిందని రా సిల్క్ నాకు ఐడియా లేదు. అండ్ వర్క్, స్టిచ్చింగ్, బ్లౌజ్ ఓవరాల్గా నాకు 2500 అయింది. 2500 కూడా ఎందుకు అయిందంటే నాకు ఆవిడ నాకు మగ్గం వర్క్ చేసే ఆంటీ జస్ట్ వర్క్ చేస్తారు అంతే, స్టిచ్చింగ్ చేయరనమాట. సో నేను నా టైలర్ దగ్గర ఇచ్చుకుంటూ ఉంటాను. సో ఆవిడ నాకు రెగ్యులర్గా స్టిచ్ చేసే ఆంటీ అయితే అప్పుడు లేరు. సో ఆంటీకి ఏం చెప్పారంటే మగ్గం వర్క్ ఆవిడకి మీరే చేయించేయండి అంటే అర్జెంట్ కాబట్టి 500 తీసుకుంటాను అన్నారంట. సో పర్వాలేదు, మనకు అర్జెంట్ అన్నప్పుడు ఏం చేస్తాం, ఎంత పెట్టైనా చేయించుకోవాల్సిందే. సో అందుకని నేను 500 ఇవ్వాల్సి వచ్చింది. ఆ వర్క్కి అయితే నార్మల్గా అయితే 3000 తీసుకుంటానమ్మా, 2000 ఇవ్వంటే నేను 2500 అయితే మొత్తం ఓవరాల్గా బ్లౌజ్కి ఇచ్చాను. సో అవన్నమాట నా శారీ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ వచ్చేసి 2500 అన్నాను కదా, మొత్తం అదొక 2500 అండ్ అలాగే ఇది ఒక 3000 అబో అయింది. ఇంకా చెప్పాలంటే ఇంకా లేస్ అవన్నీ యాడ్ చేస్తే 3000 అబోలో నాకు నా బేబీ ఫంక్షన్కి నాకు శారీ అండ్ బ్లౌజ్ అయితే వచ్చేసినాయి. సో నేను అలా తీసుకున్నాను, అంటే ఎక్కువకి వెళ్ళాలి అనుకోలేదు, కంచిపట్టు అవి ఎందుకులే, సో సింపుల్గా వెళ్ళిపోదాం ఈ శారీకి అన్నట్టు అని చెప్పాను కదా, నాకు అంత ఓపిక లేదు, అంత ఇది లేదనమాట. సో అందుకని అలా చేసాను. బేబీకి ఏం చేయాలి, బేబీకి ఏం చేశానంటే, సో ముందే నేను ఈ కలర్ శారీ బ్లౌజు ఇలా సెట్ చేసుకున్నాను కదా, సో దానివల్ల ఏం చేశానంటే ఏదైనా చూసేసి తనకు కూడా ఏదైనా క్లాత్ చూసేసి పట్టు వరకు ఇలా కుట్టించేద్దాము అనుకున్నాను. పట్టు వరకునే కదా, సో ఇది చూసినప్పుడు ఈ బ్లౌజ్ మెటీరియల్ చూసినప్పుడు నేను వెళ్ళాను షాప్స్కి వెళ్ళి చూస్తే అసలు కలర్ లేదనమాట. ఈ కలర్ సెట్ అవ్వడం అంటే కొంచెం ప్లెయిన్ కాకుండా నార్మల్గా ఉండాలి కదా అప్పటికప్పుడు వర్క్, అంటే తను చేయించలేదు, నేను సింపుల్గా చేయించేద్దాం 21 డేస్ బేబీ కదా, అందులోకి మగ్గం వర్క్ అవి ఇవి ఎందుకులే అనుకుని ఫ్రాక్ అయితే బాగోదు, శారీ వేసుకుంటున్నాను కదా, దానికి ఒక లంగా జాకెట్ లాగా అయితే బాగుంటుందని చేంజ్ చేయలేదు ఒకలాగా అని కొంత టైలర్స్కి ఫోన్ చేశాను, కుడతానన్నారు. అలా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తే నాకు ఒక పేజ్ కనిపించింది ఇన్స్టాగ్రామ్లో. సో వాళ్ళని అప్రోచ్ అయ్యి నేను ఇలాగ బేబీకి 21 డేస్కి అవుట్ఫిట్ చేయాలి అని నా కలర్ కాంబినేషన్ చెప్తే వాళ్ళు కొన్ని కలర్ చార్ట్ పంపితే నేను సెలెక్ట్ చేసుకుంటే ఆవిడకి పంపేస్తాను. ఆవిడకి కూడా 4 డేస్, జస్ట్ నేను 4 డేస్ ముందే చెప్పాను అనమాట. సో అప్పటికల్లా నాకు వచ్చేయాలండి, ఇలాగ నాకు మండే ఫంక్షన్ ఉంది అంటే వచ్చేస్తుందేమో 1 డే అంతే అన్నారు. సో నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. సండే వచ్చింది కదా ముందు, సో డిటీడీసీకి వేసింది ఆవిడ. డిటీడీసీ సండే కొరియర్ అవైలబుల్ లేదు. సాటర్డే ఫోన్ చేసి వచ్చేస్తే సాటర్డే కల్లా అన్నారు. సో వచ్చేస్తుందని ఎంత చూసినా వాళ్ళు డిటీడీసీకి నేను అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఫోన్ చేసి వచ్చింది ఈ పార్సల్ ఇలా కానీ ఆవిడ ట్రాకింగ్ ఐడి పెడతారు కదా, సో అది పెడితే ఈ పార్సల్ ఏం రాలేదండి నాకు, ఇంక ఇదే లాస్ట్ ప్యాకేజ్, ఇంక రావు, ఇంక మండే ఈవినింగ్ కానీ రావన్నారు. అది ఎప్పుడు సాటర్డే నైట్, నేను సాటర్డే ఈవినింగ్ చేస్తే సాటర్డే మార్నింగ్ నుంచి ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను. ఇంక సాటర్డే ఈవినింగ్ అయితే లాస్ట్ పార్సల్ కూడా వచ్చేసింది. ఇంక ఇప్పుడు రావండి, మండే ఈవినింగ్కే వస్తాయి, సండే సాటర్డే కదా హాలిడే కదా సండే అన్నారు. నా గుండెలు ఇంక రావడిపోయింది నిజంగా. ఆవిడకి ఫోన్ చేసేసి ఇలా అండి మేము ముందే ఏమని చెప్పాను కదా, మండే ఫంక్షన్ అని చెప్పాను అంటే మీకు అది ఇది అంటే, లేదమ్మా నేను 2 డేస్ ముందే వేసాను కదా. యాక్చువల్గా ఆవిడ గురువారమే వేసేసారు పార్సల్, బట్ లేట్ అయింది ట్రాన్స్పోర్ట్లో. సో నేనేం చేస్తానమ్మా అనేసి ఆవిడ వేరే వేరే నెంబర్స్ ఇచ్చింది, వాళ్ళని కనెక్ట్ అయ్యాను. సండే కదా అసలు అవ్వదండి మీ పార్సల్. అప్పటికి ట్రాకింగ్ చూస్తే హైదరాబాద్లోనే చూపిస్తుంది ప్యాకింగ్. ఇంకేం చేయను, ఏం చేసేది లేదు, నాకు నిజంగా పని చేయలేదు. నేను ఏమి అవుట్ఫిట్ దానికి పాపకి ఏది సెట్ చేసుకోలేదు కదా, సో దానివల్ల ఏం చేయాలి, నేను బయటకు వెళ్ళే పరిస్థితి కాదు. రిలేటివ్స్ అది వచ్చేసారు, సండే ఏమో నేను చర్చ్కి వెళ్ళేదాన్ని కాదు, బట్ రిలేటివ్స్ అందరూ వచ్చేసారు. ఎక్కడికి వెళ్తే ఎవరు కుడతారు, మండే ఫంక్షను, మండే మార్నింగే. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంటే తనకి ఫోన్ చేసి ఇలా పరిస్థితి ఇది అని చెప్పాను అనమాట. ఎవరైనా టైలర్ ఉన్నారా కుడతారా, ఇంక నేను బయట తీసుకుందాం మళ్ళీ అన్నట్టు. అప్పుడు నాకు ఐడియా వచ్చింది. సో నా శారీకి బ్లౌజ్ ఇస్తారు కదా, ఈ శారీ బ్లౌజ్ నేను వాడుకోలేదు కదా, సో ఆ శారీ బ్లౌజ్ని దానికి లంగాలా కుట్టించేద్దాము, పైన బ్లౌజ్ ఏదైనా చూసేసి ఇంకేదో ఒకటి మ్యాచ్ అయ్యేది కొనేసి కుట్టించేద్దాం ఏదో రకంగా అని. సండే ఆఫ్టర్నూన్ అనమాట, సండే ఆఫ్టర్నూన్ మా పిన్నిని పంపాను బయటకి అనమాట, మా మమ్మీ వాళ్ళ చెల్లిని పంపితే ఆవిడ వెళ్ళి ఒక మెటీరియల్ ఫొటోస్ అంటే ఈ కలర్ ట్రై చేశాను అనమాట, వైన్ కలర్లో. సో దొరకలేదు అసలు, అంటే అంత బాగాలేదనమాట. సో ఏదో తీసేసుకో, గ్రీన్ అయినా పర్వాలేదు చిన్నమ్మ అంటే, అప్పుడు మా పిన్ని
చూపిస్తాను మీకు అవుట్ఫిట్స్ అన్నీ దాన్ని. సో ఒక మెటీరియల్ చూసి గ్రీన్ కలర్లోనే అనమాట, ఇప్పుడు వస్తున్నాయి కదా పొజిషన్ వర్క్స్తో వస్తున్నాయి కదా, సో ఆ టైప్ మెటీరియల్ అయితే ఒకటి చూసి తీసుకున్నారు. అది 1/2 మీటర్, అంటే 1/2 మీటర్ 500 అన్నాడంట. ఇంకేం చేస్తాను, తప్పదు కదా, మన అవసరం ఇంకెంతైనా తప్పదు. ఎంత కొంత బేరవాడంటే తగ్గించమండి అది ఇది అని ఒక 50 రూపీస్ తగ్గించి 450 రూపీస్కి ఇచ్చాడు 1/2 మీటర్. ఇంకా సండే నైట్ ఇచ్చాను, సండే ఆఫ్టర్నూన్ ఇచ్చాను. నాకు సండే నైట్కి వచ్చేది కదా, మండే మార్నింగే ఫంక్షను. సండే మిడ్నైట్ 11:30 అలా నాకు వచ్చేసింది అవుట్ఫిట్ అనమాట. మళ్ళీ ఒకళ్ళు రమ్మని వాళ్ళని పంపి లైనింగ్లు అవన్నీ ఇచ్చాను, లైనింగ్స్ అవన్నీ ఇచ్చేసి ఇలాగా బేబీ పొడుగంతా చూసేసి నేను ఆవిడకి చెప్తే ఆవిడకి చాలా నీట్గా కుట్టించారనమాట. ఆ రోజంతా టెన్షన్ నాకు, ఎందుకంటే మార్నింగ్ ఫంక్షన్ ఏ ఫ్రాక్ ఏం బాగుంటుంది అన్నట్టు ఏదో ఫ్రాక్ వేసేస్తాం కానీ మ్యాచ్ అయ్యి ఫ్రాక్ ఏం లేదు. పక్కన మా హస్బెండ్కి ఏమో చెప్పాను, ఈ కలర్ ఏదైనా ఉంటే చూసుకోండి డార్క్ కలర్లో అంటే, ఆయన చూసారు, ఆయనకి ఏం దొరకలేదు. ఇంకా సరేలే అని సర్లే ఫ్రాక్ ఏదో వేసేద్దామని అనేసి అన్నట్టు అనుకున్నాను. కానీ నా మనసులో అస్సలు మనిషి అంత లేదు. ఒక పక్కనేమో ఇన్స్టాగ్రామ్లో ఇచ్చింది మనీ ఇచ్చేసాను, అదేమో మధ్యలో ఆగిపోయింది. ఒక పక్కనేమో ఇది చేయించాలి, మళ్ళీ ఇవన్నీ కొనాలి, డబుల్ ఖర్చులు. ఇంకేం అవుట్ఫిట్ చూసినాక నా మనసు లేచి వచ్చింది, అంత బాగా స్టిచ్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా వాళ్ళు అందరూ చూసి కూడా చాలా బాగుంది అన్నారు. చూపిస్తాను అన్నమాట మీకు ఇప్పుడు అది. సో ఇదైతే బ్లౌజు, అదే నా శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట. ఇది నా శారీకి వచ్చింది బ్లౌజు. సో దీన్ని పరికినీలా కుట్టేమన్నాను. సో ఇలా క్యూట్గా చూసారు ఎంత బాగుందో, మళ్ళీ ముద్దుగా ఉంటాయి చిన్నపిల్లల బట్టలు. సో ఇలా బాడీ కూడా పెట్టేసి స్టిచ్ చేశారు. బ్లౌజ్ వచ్చింది, యాక్చువల్ బ్లౌజ్ కుట్టించుకుందాం. నేను ఏమనుకున్నానంటే ముందు ఇన్స్టాగ్రామ్లో ఇచ్చాను కదా, వచ్చేస్తుంది కదా ఎలాగో అని, ఈ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్కి కుట్టించేసుకోవచ్చు, అది ఇది కూడా యూస్ చేసుకోవచ్చు అనే ఐడియాలో ఉన్నాను. బట్ ఇంక లాస్ట్ మినిట్లో ఏం చేయను, ఇంకేం తోచక ఇదే పరిధిలో కుట్టించేసాను. దీనికి నేను నా దగ్గర ఏమీ లేవు, మరి ఏం చేయను, ఏదో ఒకటి ఇంక ఇచ్చేసాను అనమాట. ఇది వేసేమనండి లోపల బాగానే ఉంటుంది కనిపించిందని, బ్లూ కలర్ ఏదో అమ్మది జాకెట్ ముక్కుంటే అది పంపిస్తే ఇది వేసేసారు ఆవిడ. సో బ్లౌజ్ అయితే నేను తీసుకున్నా, చూపిస్తాను. బ్లౌజ్ అయితే ఇది అనమాట. సో చూసారా 1/2 మీటర్, ఇంకా ఎక్కువ ఇంకా మిగిలే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. 1/2 మీటర్ ఎక్కడ పడుతుంది కానీ పిల్లలకి. సో ఇలా కుట్టి మళ్ళీ ఇంకో చిన్ని బ్లౌజ్కి వచ్చింది బ్లౌజ్ క్లాత్, చిన్ని బుట్ట చేతులు పెట్టి, అండ్ ఇక్కడేమో స్టోన్ వర్క్ ఉంటే అది అతికించారు. నేను ఏం చెప్పలేదు, ఇవి ఆవిడే చేశారు, చాలా బాగా చేశారు. సో అండ్ కింద ఇవి కూడా ఆవిడే పెట్టారనమాట. ఇవి కూడా చేతితో కుట్టినవి, ఏమీ లేస్ కాదు ఏం కాదు. ఇదిగో మీకే తెలిస్తే చూడండి. నేను ఆఫ్టర్నూన్ 2-3కి ఇస్తే ఆవిడ నాకు నైట్కి ఇచ్చేసారు పాపం. అంటే బిజీగా ఉండి ఇలా కుట్టడం అనేది గ్రేట్ కదా, అసలు ఎవరు కుట్టరు. సో చాలా అంటే చాలా బాగుంది ఇది, క్యూట్గా బ్లౌజు. అంటే నేను ఇవన్నీ చెప్పలేదు కదా, డీటెయిలింగ్ అంతా ఆవిడే చేయడంతో ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయాను నేను ఈ అవుట్ఫిట్ చూసి. నా శారీకి ఫుల్ మ్యాచ్ అయిపోద్ది కదా ఇంకా అన్నట్టు. ఇదిగో మా బుట్టదాని డ్రెస్ అయితే ఇది అనమాట, ప్రిన్స్. ఇది బాగుంది కదా. సో ప్రిన్సీ ఫ్రాక్ ఇది, సారీ పట్టు లంగా, బనారసి బ్లౌజ్ పీసు. అండ్ తర్వాత ఏమైంది, ఆ ఫంక్షన్ వేసేసాను, తర్వాత ఫ్రాక్స్ వేసాను, అయిపోయింది. సో చాలామంది అడిగారు చాలా బాగుంది అనేసి, చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి బుట్టదాని డ్రెస్కి అండ్ అలాగే నా బ్లౌజ్కి కూడా. నా శారీ కూడా చాలామంది బాగుంది, కాంబినేషన్ చాలా బాగుంది, ఇలా బాగుంది ప్లెయిన్, అంటే నార్మల్గా రొటీన్గా కంటే ఇలా బాగా చేసుకున్నావు అనేసి అన్నారు చాలామంది. అందుకే నేను వీడియో కూడా అందుకే చేశాను, ఎవరైనా కొంతమంది చూస్తారు యూజ్ అవుతుందేమో సో అన్నట్టు చేశాను. నెక్స్ట్ డే నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ ఇచ్చింది, నెక్స్ట్ డే వచ్చిందనమాట, ఆ డే రాలేదు. ట్యూస్డే ఈవినింగ్ వచ్చింది, చూపిస్తాను, అది కూడా చూపించినది. అదేంటంటే నేను నా శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చెప్పి చేయించుకున్నది అది. సో ఇదనమాట దాని కింద లంగా, ఇది బ్లౌజ్ కలర్ వచ్చింది కదా, సో అదనమాట మా లంగా. ఇది కూడా బాగా స్టిచ్ చేశారు, దీని డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. ముందు టాజల్స్ ఇచ్చారు 2 కలర్ కాంబినేషన్స్తో, అండ్ లోపల కాటన్ లైనింగ్ అంతా బాగుంది. ఇది కూడా ఇక్కడేమో బందులు,
నెక్స్ట్ డే వచ్చింది, కాకపోతే ఆ డేకి చేయిస్తే. ఇది సేమ్ పొజిషన్ వర్క్ టైపే కాదు, సీక్వెన్స్ వర్క్తో వచ్చింది. అంటే చేతులు డిఫరెన్స్ ఇది. ఒకటి మిస్ చేశారు వాళ్ళు. నేను ఇందాక బ్లౌజ్ చూసారు కదా, అవి దీనికి చెప్పాను, ఈవిడికి పెట్టమని చెప్పాను అనమాట నేను. బట్ అదేంటో కోఇన్సిడెన్స్గా ఏదో దేవుడు చెప్పినట్టు దీనికి పెట్టలేదు కానీ దానికి పెట్టారు. ఆవిడ చెప్పకుండా పెట్టింది, ఈవిడ చెప్పినా పెట్టలేదు. సో నెట్ ఇచ్చారు ఇక్కడ. హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చాయి అనమాట. బ్యాక్ ఒక సైడ్ కూడా ఇది చిన్నది, ఇంకో దాని మీద ఇంకా చిన్నది ఇది బ్లౌజు. సో ఓవరాల్ డ్రెస్ అయితే ఇది దానికి వచ్చింది నెక్స్ట్ డే. ఇది మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి. వాళ్ళు 21 days బేబీస్కి అండ్ బర్త్డే బేబీస్కి బాగా స్టిచెస్ ఇస్తున్నారు. ఆవిడ బాగా పాపులర్ అయింది మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్. సో ఎవరికైనా నచ్చితే కనుక కంపల్సరీ నేను పేజ్ ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలాగే నా శారీ సేమ్ సిమిలర్ శారీ నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను. ఎవరికైనా నచ్చితే కనుక చెప్పండి, సిమిలర్ కాస్టే, అంతే కాస్ట్లో దొరికేస్తుంది మీకు. సో అదనమాట. కావాలంటే కంపల్సరీ కింద నాకు కమెంట్ చేయండి, నా పేజ్ని కూడా ట్యాగ్ చేస్తాను, డీటెయిల్స్ కూడా షేర్ చేసుకుంటాను. అండ్ నా మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా ఉందో మీరు చెప్పండి. సో ప్రైస్ డీటెయిల్స్ అవి ఎలా అనిపించాయి మీకు, సో కాంబినేషన్ ఎలా అనిపించింది అనేది కూడా మీరు నాకు చెప్పండి. నేను వీలైతే పిక్స్ పోస్ట్ చేస్తాను వీడియో తర్వాత లాస్ట్లో, ఆర్ వీడియో పక్కన అయితే వీడియో పక్కన, లేదంటే మధ్యలో యాడ్ చేస్తాను. ఒకసారి చూసి ఎలా ఉందనేది చెప్పండి. సో అదనమాట. మా హస్బెండ్ అయితే ఇంకా ఆయన దగ్గర ఉన్న బ్లేజర్ ఉంటే అది వేసేసుకున్నారు. గ్రీన్ కలర్ దొరకలేదు, అండ్ దొరికినా కొంచెం కాస్ట్లీ ఉన్నాయంట. సో ఎందుకు మళ్ళీ గ్రీన్ వేసుకుంటానో లేదో తర్వాత పని కట్టుకుని కొనుక్కోవడం అని వేస్ట్ కదా, ఆ లెక్కల్లో ఇంకా ఆయన తీసుకోలేదు. సరేలే మీ ఇష్టమైతే అనేసి నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇంకా అప్పటికప్పుడు ఇదంతా ప్రీ ప్లానింగ్ కదా ఏం కాదు. బట్ ఇంకా ఎలాంటి వీడియోస్ నా నుంచి మీకు కావాలనేది ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ అసలు పెరగట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే నా ఛానల్ని షేర్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఓపిక్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు వచ్చారు కదా, ఒక్క నిమిషం అనమాట. సో మీరు నా వీడియో చూసారా లేదా అన్నది నాకు తెలుస్తుంది. సో త్వరలో అయితే నేను ఒక అప్డేట్ అయితే మీకు ఇవ్వబోతున్నాను నా లైఫ్కి సంబంధించి. సో దానికోసం త్వరలో చెప్తాను. మీరు కనుక ఈ మాట కనుక వింటే ఇప్పటివరకు వీడియో చూస్తే కింద కంపల్సరీ కమెంట్ చేయండి వాట్ ఈస్ ద లైఫ్ అప్డేట్ అనేసి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ.